ఫ్రెండ్స్, హైదరాబాద్ మొత్తం అట్టుడికి పోతుంది. దసరా ఎవరు చేసుకోలేదు, చాలామంది దసరా చేసుకోలే. హైదరాబాద్లో పేదోళ్ళు అస్సలు దసరా చేసుకోలే. పేదోళ్ళు ఇల్లు మొత్తం కూల్చింది హైడ్రా. అరే, ఈ రేవంత్ రెడ్డి సార్కి ఏమైందో ఏమో కానీ మొత్తం పేదవాళ్ళ జోలికే పోతున్నాడు ఈ రేవంత్ రెడ్డి సార్. ఏందా హైడ్రా? గొప్ప గొప్ప వాళ్ళకు కూలదెంగాలి, ఆ చెరువులో ఉన్నాయి నాల మీద అవి కూలదెంగాలి. కానీ పోయి ఆ పేదవాళ్ళకి ఏందా? అరే, అప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కె రోసయ్య, మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్, వీళ్ళందరూ చేసిరు. ఎవ్వరు పేదవాళ్ళ జోలికి పోలే. హైదరాబాద్లో ఏడబడితే ఆడ ఉన్నారు పేదవాళ్ళు. కొంతమంది గవర్నమెంట్ ఇళ్ళల్లో ఉన్నారు, కొంతమంది గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ళల్లో ఉన్నారు. అప్పుడెప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన ఇళ్ళు ఉన్నాయి, అన్నీ కూలుస్తున్నాయి. ఏంది అది? గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ళు కూడా కూలిస్తే పేదవాళ్ళు ఎక్కడ పోవాలండి? అరే, కేసీఆర్ సార్ అనేది మా తెలంగాణ వాళ్ళేరా భయ్, ఏడబడితే ఆడ ఉంటారు. వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి కబ్జా చేసుకొని ఏదో ఉంటారు. వాళ్ళకు మనం నీళ్ళు, కరెంట్ అన్నీ ఫ్రీగా ఇవ్వాలని ఫ్రీగా ఇస్తున్నాడు కేసీఆర్ సార్. మన రేవంత్ రెడ్డి ఈయనేందా పేదల పెన్నిది కావాలి. కానీ అరే, ఏం రేవంత్ రెడ్డి సార్, నువ్వు పేదల మనిషి అంటావు, పాలమూరి బిడ్డ, నాకు కష్టాలు సుఖాలు అన్నీ తెలుసు అంటావు. ఏం చేస్తున్నావో ఎవరికి అర్థమవుతలేదు. కానీ బ్యాడ్ నేమ్ అతి పెద్ద. ఇంతమంది ముఖ్యమంత్రుల ఏ ముఖ్యమంత్రి బ్యాడ్ అని అంటే మటుకు మొదటి స్థానం నీదే. మేము కాంగ్రెస్ వాళ్ళమే, మేము ఎంతో ఉక్లాడి మన రేవంత్ రెడ్డి అన్న 3 రంగుల జెండా బట్టి సింగమౌలి వచ్చాడు రేవంత్ రెడ్డి అని ఊళ్ళో ఏం ఎగిరి వేయించినాం మేము. ముసలోళ్ళకు 4000 పెన్షన్ వస్తుందమ్మా నీకు, 500 సిలిండర్ వస్తుందమ్మా నీకు, రైతు బంధువు పడుతుంది, రైతు భరోసా వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుందని ఎంతోమంది మేము నిజంగా చెప్పి చైతన్యం పరిచి వేయించినాం మేము కాంగ్రెస్ వాళ్ళకి ఓటు. 10 సంవత్సరాల కేసీఆర్ చూసినాం కదా, ఈయన కూడా చేయాలి. ఏదో పాట ఉంది కదా, అది బీడు భూముల వానైతాడు, దొంగ దొరల భర్తం పడతాడు రేవంత్ రెడ్డి సార్ అని మేము అనుకున్నాం. అయ్యా, మా ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మించినోడు అవుతాడు అనుకున్నాం మేము. వైఎస్ రాజశేఖర రెడ్డి అట్లా చేసిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి మించినోడు ఇంకా పేదల పెన్నిది అని అనుకున్నాం. కానీ అబ్బాబాబా, జనం మన తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడు ఈయనకు దించుదాం, ఈయనకు దించేది ఏంది, ఓట్లు వేస్తే ఆయనే దిగిపోతాడు. కానీ ఎంత మార్పు అనుకున్నాం మేము, ఎంత తప్పు చేసినాం మేము అని కేసీఆర్ని పోగొట్టుకొని ఈయన తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు జనం నోట్లో అదే, మొత్తం పల్లెటూరులో అదే, ఊళ్ళల్లో అదే, సిటీలో అయితే మరీ ఏందా, ఊళ్ళో నుంచి వచ్చి ఎండో అక్కడ మోరికాడనో ఎండో జాగా గవర్నమెంట్ జాగాలు ఉన్న కాడ ఉంటాడు. వాళ్ళకు కూలుస్తారా? అరే, మొన్ననేమో ఎక్కడో అక్కడక్కడ బస్తీలల్లా, నిన్న మాదాపూర్లా, ఏంది అది? మొత్తం పేదోళ్ళ మట్టి. ఉండోలా కొట్టవా? ఉండోలా పడగొట్టు. నువ్వు ఉండోలా పడగొట్టి అన్నీ గవర్నమెంట్కి లబ్ధి చేయి. పేదోళ్ళ జోలికి పోతావా? ఇంకా నువ్వు ఎట్లా ఉండాలంటే, పేదోళ్ళు ఒక్క పేదోడు కూడా ఆగం కావద్దు, బలిచిలోని కూలదెంగాలి అని అనాలి ముఖ్యమంత్రి అనేటోడు. ఒక్క పేదోడు కూడా, ఒక గుడిసె కూడా కూలదెంగవద్దు. అవసరం ఉంటే మనం ఇల్లు ఇవ్వాలి, ఇంద్రమ ఇల్లు ఇద్దాం. ఇంద్రమ ఇల్లు ఎందుకే ఇక నీ పనికిరాని పనులకు? ఇంద్రమ ఇల్లు ఎందుకు? ఇక ఓ పక్క ఇంద్రమ ఇల్లు ఇస్తా అంటావు, ఓ పక్క పేదోడిని కూలుస్తున్నావు. పేదోడు ఎక్కడెక్కడ ఉండడు మొత్తం దేలాడి లబ్ధిదారు చేయాలి, ఇల్లు ఇవ్వాలి. కానీ నువ్వు ఉన్న ఇళ్ళని హైదరాబాద్ ఎక్కడెక్కడో ఉండే 40-50 ఏళ్ళు అయిందంట వాళ్ళు ఉండబట్టి. ఏ ముఖ్యమంత్రి ఆ చర్యలు తీసుకోలేదు. నువ్వు చేసుకున్నావు చూడు, ఎంత బ్యాడ్ నేమో నీది. ఒక్క పేదవాడిని ఇల్లు కూల్చంగానే ఇప్పుడు మాసుంటూ సోదరు ఆటోలు తోలుకునే మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా నీకు తిట్టబట్టే. నువ్వంటే ఇష్టపడ్డా నేను నీ మీద వీడియో చేస్తున్నా అంటే ఏం సార్ రేవంత్ రెడ్డి సార్, అర్థం చేసుకోజరా. ఇప్పుడు మన కాంగ్రెసు, మన రేవంత్ రెడ్డి అన్న నేనే నీ మీద వ్యతిరేకంగా వీడియో తీస్తున్నా అంటే, ఒక సామాన్యుడు ఆటో తోలుకునే డ్రైవర్ని నీ మీద వీడియో తీస్తున్నా అంటే అర్థం చేసుకోజరా ఎంత వ్యతిరేకంగా వచ్చింది. అది వ్యతిరేకంగా పట్టించుకోవట్లేవు నువ్వు. ఏం సార్, ఏం మొత్తం బ్యాడ్. కాంగ్రెస్ ఇంకొక 30-40 సంవత్సరాలు లేవదు. కాంగ్రెస్ అనేవాడినే అసలు ఎవడ్రా బాయ్ అని అంటారు ఊళ్ళల్లో. చూడు నువ్వు చేసే పనులకు పేదోళ్ళ పెన్నిదా ఉండాలి ముఖ్యమంత్రి ఏదైనా. కానీ ₹1 పెంచు, నువ్వు ఏం కాదు, జనాలకు నడ్డి అప్పులు చేయి, ఏం కాదు. కానీ పోయి ఆ పేదోళ్ళ గుడిసెలు కూలుస్తున్నావు. మొత్తం పేదోడు. ఆ హైడ్రా ఫస్ట్
ఫస్ట్ రంగనాథ్ సార్కు వచ్చిన కొత్తలో నేనే వీడియో తీసిన. గ్రేట్ సార్ మీరు చెరువులన్నీ తీయాలి. నేను కూడా చెరువులు ఏడేడ ఉన్న ఆదిరాలు మొత్తం తిరుగుతుంటా కదా, ఆ చెరువులన్నీ ఫోటో తీసి ఇట్లా ఆన్లైన్లో పెట్టేది నేను. ఆ చెరువుల జోలికి పో సార్, చెరువులు మొత్తం తీయి, గవర్నమెంట్కు ఆదాయం చేయాలి, భావితరాలకు జాగలు కావాలని అనుకున్నా నేను. కానీ పోయి ఆ పేదవాళ్ళు ఎక్కడ ఉంటారో, ఒక 30-40 ఇళ్ళు రోడ్డు మీద ఎక్కడనో ఎప్పుడో కబ్జా చేసుకున్నాయి, ఏదో పేదోళ్ళు ఉన్నాయి, అంతస్తులు కట్టుకుర్రా, 3 అంతస్తులు 4 అంతస్తులు కట్టుకుర్రాళ్ళు. రేకుల రూము ఇళ్లలో పని చేసుకొని ఆటో తోలుకుంటా, ఇళ్లలో పాచి పని చేసుకుంటా బతికే వాళ్ళకి అలా కూలుస్తావా? అబ్బా నీ రేవంత్ రెడ్డి సారు నాకైతే కోపం వస్తుంది నీ మీదనే. ఇక అంతా కేసులు పెడతారేం కానీ నీ మీదనే నాకు కోపం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద కాదు, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అనే అంత చేయగుర్తు. ఇన్నాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ అంటారు కానీ అప్పుడు చేయగుర్తు అనేది నేను చిన్నప్పటి నుంచి 50 ఏళ్ళ, నాకు 54 ఏళ్ళు, నేను ఇంత విసిగిపోతున్నా నీ మీద వీడియో చేస్తున్నా అంటే చూడండి సార్, రేవంత్ రెడ్డి సార్ చూడండి. పేదల మనిషి ఉండాలి సార్ ముఖ్యమంత్రి, ఏదైనా సరే. 10 సంవత్సరాలు చేసిండు కేసీఆర్ సార్, ఏడైనా ఒక గుడిసె కూల్చిండా, హైదరాబాద్లో కూల్చిండా? ఇంకా కూల్చవద్దు, వాళ్ళు తెలంగాణ వాళ్ళు నీళ్లు కరెంటు అన్నీ ఫ్రీగా ఇవ్వాలి. అప్పుడెప్పుడో ట్యాంకర్లు తక్కువ వచ్చేది మీ ప్రభుత్వంలోనే. కేసీఆర్ సార్ ఎక్కువ ట్యాంకర్లు జీతాలు ఇచ్చి ఎక్కువ ట్యాంకర్లు పెంచాడు. పేదలు ఏడ ఉంటే ఆడ నీళ్ళు పోసి రావాలి, పేదోళ్ళ కాలనీలో కరెంటు తీయవద్దు అని. గొప్పోళ్ళే సార్. ఏం సార్, పాలమూరు బిడ్డ అని మేము ఎంతో ఇష్టపడ్డాం నీకు. మా పాలమూరు బిడ్డ అని ఎంతో ఇష్టపడి మా రేవంత్ రెడ్డి అన్న అని ఊళ్ళల్లో పొట్టి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క లంబడమ్మ, ప్రతి ఒక్క ఎస్టీ, ఏసీ, బీసీ, మైనార్టీగా అందరం మార్పు కావాలి. కాంగ్రెస్ అభిమానులు ఉన్నాం. ఇంకా మేము కాంగ్రెస్ కాదు, చేయి గుర్తు అంటాం మేము. మాకు ఊళ్ళల్లో పడితే ఆడు చేయి గుర్తోడు రా అని అప్పుడే అనేస్తారు. అట్లా అన్నా కానీ నాకు పథకాలు వచ్చినాయి, అన్ని పేదోళ్ళు బాగానే ఉన్నారు, రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు. అసలు ఫస్ట్ రైతులు బాగున్నారే ఈ 10 ఏళ్ళు. నువ్వు వచ్చి మొత్తం సర్వనాశనం చేసిన వాళ్ళకి. యూరియా లేదు, నిన్నటి దాకా 2 నెలలు యూరియా కోసం ఎవడైనా 2 నెలలు రైతు లైన్లో ఉంటాడే? యూరియా కోసం. ఆ యూరియా మీద, హైడ్రా మీద మొత్తం యావత్ తెలంగాణ మొత్తం కుత్త ఉట్టిపోతుంది నీ మీద. రియల్ చెప్తున్నా కదా నేను, ఒక సామాన్యుడు, ఒక ఆటో డ్రైవర్ నేను చెప్తున్నా కదా. కాంగ్రెస్ మళ్ళీ 30-40 ఏళ్ళు దాని పేరు ఎత్తితే చూడు. ఏ జనం ఇప్పుడు మాసుంటే అభిమానులమే మీ మీద వీడియో తీస్తున్నామంటే చూడండి రేవంత్ రెడ్డి సార్, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మన రేవంత్ రెడ్డి గారికి చేర్చేలాగా మీరు చేయాలి. నాకు చేయటం రాదు, నేను వీడియో చేసి ఏదో మా కొడుకు నేర్చుకొని ఇట్లా పెడుతున్నా. చేసేలాగా మీరు గవర్నమెంట్కి చేరేలాగా అందరు చూడండి, వీడియో ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా. జై తెలంగాణ, జై హింద్.